ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మన అంశం మిరియాము. మోషే అక్క అయినటువంటి మిరియాము గురించి బైబిల్లో చాలా ప్రత్యేకంగా చదువుతాము. మోషే చిన్నతనంలో మిరియాముని ఒక సాధనంగా వాడబడాడు. మోషే సంరక్షణ కొరకు మిరియాము పనిచేసింది. మిరియాము అనే మాటకు చేదు లేదా తిరుగుబాటు అని అర్థం. ఈ మిరియాము మోషే అహరోనుకు సోదరి, ఎకెబేదు అమ్రాముల కుమార్తె. ఈ మిరియాము అనే పేరుకు చేదు అని అర్థం ఉంది. అలాగే తిరుగుబాటు అని అర్థం కూడా వస్తుంది. పాత నిబంధన గ్రంథంలో ఉన్న మిరియాము అన్న పేరే క్రొత్త నిబంధనలో వచ్చేసరికి మరియగా వ్రాయబడింది. మరియా అనే పేరుకు పూర్వనామంగా మిరియామును చెప్పుకుంటారు. అంటే పాత నిబంధన నుంచి కాలానుసారంగా అలాగే భాషానుసారంగా మారి మరియగా క్రొత్త నిబంధనలో కనిపిస్తుంది. ఈమె చిన్నతనం నుంచి కూడా చనిపోయేంత వరకు దేవుని ప్రజలతోనే నాయకులతోనే కలిసి ఉంది. దైవ కార్యాలలోనే ఉంది. తన సహోదరులైన మోషే గాని అహరోనుకు గాని వారికి చేదోడు వాదోడుగా ఉంటూ అలానే ఉండబోయింది. ఐగుప్తుల నుండి విడుదల పొందినప్పుడు స్త్రీలందరితో కలిసి తంబురతో నాట్యం చేస్తూ దేవుని స్తుతిస్తూ పల్లవి ఎత్తి పాడుతుంది. స్త్రీలకు గొప్ప నాయకత్వం వహించినటువంటి గొప్ప లీడర్గా చూస్తాం. మోషేను మాత్రం మోషే నాయకత్వం గురించి మనం ఎప్పుడూ చెప్పుకుంటాం. అలా స్త్రీ నాయకత్వాన్ని ఇశ్రాయేలుల స్త్రీలందరినీ బలపరిచి ముందుకు నడిపించిన వ్యక్తిగా మిరియాము మనకు కనబడుతుంది. మిరియాము యొక్క కథనం కూడా 7 మాటల ద్వారా మనం చెప్పుకుందాం. మొదటిగా ఈమె ఒక సాధనం, దేవుని సాధనం, దేవుని కొరకు వాడబడినటువంటి సాధనం. ఈ మిరియాము నుంచి ఈమె ప్రస్తావన మనం చూస్తాం. ఇశ్రాయేలుల మగ సంతానం అంతా చంపబడాలని రాజైనటువంటి ఫరో ఆజ్ఞాపిస్తాడు. మిరియాము తమ్ముడు ఇశ్రాయేలులకు నాయకుడైనటువంటి మోషే ఆ రోజుల్లోనే జన్మిస్తాడు. కాబట్టి మగపిల్లవాడు జన్మించడం కష్టం. కాబట్టి మోషే కూడా చనిపోయే ప్రమాదం ఉంది. మిరియాము తల్లిదండ్రులు మోషే చనిపోకుండా ఉండాలని చెప్పి 3 నెలలు దాచిపెట్టగలిగారు. కానీ ఆపై ఇంకా దాచిపెట్టలేకపోయారు. ఆపై ఇంకా వారికి భయం పుట్టుకుంది. ఒకవేళ ఫరో చూసినా లేదా తెలిసిన వారి సైనికులు కానీ వారి ఉద్యోగస్తులు కానీ ఎవరైనా కానీ ఈ బాలుడు ఉన్నాడని తెలిస్తే చంపేస్తారు. బాలుడిని చంపేస్తారు. కాబట్టి భయపడ్డారు. అలాగే దాచిన ఈ తల్లిదండ్రులను కూడా శిక్షకు గురి చేస్తారు. అందుకే ఆ చిన్న బాలుడిని జమ్ముపెట్టెలో పెట్టి దానికి జిగటమన్ను కీలును పూసి నైలు నదిలో ఉంచుతారు. నైలు నది నాంచులో వదిలిపెడతారు. అయితే మిరియాము తమ్మునికి ఏమి సంభవిస్తుందో ఏమి జరుగుతుందో అని కనిపెట్టడానికి దూరం నుంచి చూస్తూ ఉంటుంది. అక్కడ ఫరో కుమార్తె అక్కడికి స్నానానికి వస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఆ పెట్టెను చూసి దాన్ని తెప్పించుకొని దాన్ని తెరిచి చూస్తే అందులో ఈ హెబ్రీ బాలుడు ఏడుస్తూ కనిపెడతాడు. చాలా చిన్నవాడు, పసివాడు. అలా ఏడుస్తుంటే అలా మోషేను చూసి ఆ పసిపిల్ల ఇట్లా కనికరం వేసి జాలిపడింది, ముచ్చట వేసింది. అందుకే కాబట్టి ఆమె ముచ్చట కోసం అని చెప్పి ఆ బాలుని తానే పెంచుకోవాలనుకుంది. ఈలోపు దూరం నుంచి గమనిస్తున్నటువంటి మిరియాము అక్కడికి వచ్చి చూస్తుంది. వీళ్ళ ముచ్చటనంతా వినింది. ఈ పిల్లవాడిని పెంచుకోవడానికి చూసుకోవడానికి హెబ్రీ స్త్రీలలో ఒకరిని దాదిగా పిలుచుకొని రానా, వారిని తీసుకొని రానా అని అడుగుతుంది. మిరియాము ఫరో కుమార్తె ఒప్పుకోగానే ఫరో కుమార్తె యొక్క అనుమతిలోనే తన తల్లి అయిన యోకెబెదును తన తమ్మునికి దాదిగా తెస్తుంది. ఆయాగా వస్తుంది. మోషేకు నీటిలో నుంచి తీయబడ్డాడు కాబట్టి ఆ బాలుడిని మోషే అని ఫరో కుమార్తె పేరు పెడుతుంది. నైలు నది అనేది మొసళ్ళతో నిండి ఉంటుంది. నైలు నదిని ఐగుప్తీయులు దేవతగా ఆరాధిస్తారు. అంతేకాదు ఈ ఇశ్రాయేలును నైలు నదిలో మొసళ్లకు ఆహారంగా వేయాలని ఫరో ఆజ్ఞ ఇచ్చాడు. జమ్ముపేటలో పెట్టబడి ఆ మొసళ్ళ బారి నుంచి మోషే కాపాడబడ్డాడు. అది దేవుని ఆర్భాటు. మోషే నైలు నది నుంచి తీయబడి ఫరో కుమార్తె సంరక్షణలో వెళ్ళడం దేవుని సంకల్పం. అయితే దేవుని సంకల్పం నెరవేరడానికి
మిరియామును దేవుడు సాధనంగా వాడుకున్నాడు. మిరియాము ఎంతో ధైర్యంగా, సమయానుకూలంగా, సామరస్యంగాను, అనుకువగాను, తెలివిగాను మాట్లాడి తన తమ్మునికి, తన తల్లిని దాదిగా తీసుకొని వస్తుంది. క్లిష్ట పరిస్థితుల్లో దేవుని చేతిలో మిరియామును సాధనంగా వాడబడింది. మిరియాము ఆ సమయంలో ఆ విధంగా మాట్లాడకుండా ఉంటే మోషేకు దాతిగా మరి ఒకరు వచ్చేవారేమో. అంతేకాదు, మోషే పెరిగి పెద్దవారైన తరువాత ఇశ్రాయేలీయుల విమోచనార్థమే దేవుడు అతని నాయకుడిగా ఏర్పరచుకున్నప్పుడు కూడా మిరియాము అతనికి సహకరించింది. అతనికి ఆలనా పాలన ఉంటుంది. ఇశ్రాయేలీయులు స్త్రీలతో మాట్లాడి వారి దైవిక విషయాలలో ప్రోత్సహిస్తూ ఉంటుంది. ఇశ్రాయేలీయులు స్త్రీలందరినీ కూడా ఏర్పాటు చేస్తుంది. వారికి చూసుకునేటువంటి లీడర్గా మిరియాము ఉంటుంది. ఆ సమయంలో దేవుని చేతిలో సాధనంగా వాడబడింది మిరియాము. దేవుడు నీకు కూడా ఒక ప్రణాళిక ఏర్పాటు చేస్తాడు. నీకు కూడా ఒక ప్లాన్ ఉంటుంది. నిన్ను కూడా దేవుడు సాధనంగా వాడుకుంటాడు. మిరియాము స్థానంలో ఉంటే ఏం చేస్తారో తెలియదు, కానీ ఇప్పుడు నీ స్థానంలో ఇంకొకరైతే ఉండరు. కాబట్టి నీ స్థానాన్ని, నీ ప్రణాళికను, దేవుని చిత్తాన్ని మీరే నెరవేర్చాలి. కాబట్టి నిన్ను కూడా దేవుడు సాధనంగా వాడుకోవాలి. రెండవ మాట, మిరియాము దేవుని విషయములో సంతోషిస్తుంది. నిర్గమకాండము 15వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే తెలుస్తుంది. దేవుని విషయంలో సంతోషంతోనూ నాట్యముతోనూ ఆనందిస్తుంది. దేవుని విషయాలే ప్రధానంగా వాటిలోనే ఆనందాన్ని వెతుక్కుంటుంది. తాను నాట్యం ఆడేది మనం చూస్తాం. నాట్యం అనేది ఆనందాన్ని వ్యక్తీకరించడానికి, ఎదుటి వారిని ఆనందపరచడానికి లోకంలో అదొక సాధనంగా ఉంటుంది. ఆత్మీయ ఆనందంతో దైవ సన్నిధిలో నాట్యం ఆడిన భక్తురాళ్ళు ఎందరో ఉన్నారు. దేవుని యందు సాన్నిధ్యానికి తెచ్చే సందర్భంలో దావీదు ఎఫోదును ధరించి దేవుని సన్నిధిలో నాట్యం ఆడుతాడు. నాట్యం సంతోషానికి గుర్తు. ఐగుప్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులు విడిపించబడి ఎర్ర సముద్రంలో ఆరిన నేలను నడిచిపోయిన సందర్భంలో మిరియాము దేవునికి ఇచ్చినటువంటి తలాంతు ద్వారా ఇతర స్త్రీలను కూడా దేవుని వైపు ఆకర్షించింది. దేవుని స్తుతించడానికి ఉపయోగించింది. మీకు వ్యక్తిగత విషయాలు కానీ, పిల్లలు కానీ, ధనం కానీ, సమృద్ధి కానీ, ఆస్తులు కానీ, అంతస్తులు కానీ, ఇలా ఏవైనా వాటి నుంచి మనం సంతోషాన్ని పొందుకుంటామేమో. కానీ మిరియాము దేవుని యొక్క మహిమను, దేవుని పనులను గురించి ఆలోచిస్తూ సంతోషపడుతుంది, నాట్యం ఆడుతుంది. అది ఇశ్రాయేలీయుల ప్రజలందరికీ కూడా, ఆ స్త్రీలందరికీ కూడా ఒక మాదిరిగా కనబడుతుంది. అలాగే దేవుడు మీకిచ్చే తలాంతులు, దేవుడు మీకిచ్చే ప్రత్యేకతలు కూడా ఉంటాయి. ఎవరు ఏ నైపుణ్యం కలిగి ఉన్నా సరే దేవునిలో చక్కగా వాడబడితే చాలు. ఎవరి డ్యూటీ వాళ్ళు చేయాలి. అన్ని పనులు ఒక్కరు చేయరు. కొన్ని పనులు కొంతమందే చేయాలి. అంతేకాని అందరూ ఎవరు తలాంతో వారు చేయాలి. ఇశ్రాయేలీయులను నడిపించడానికి మిరియాము అలానే వాడబడింది. యెకోబేదుని తన తమ్మునికి దాదిగా తెస్తుంది. మాట నిర్గమకాండం 15వ అధ్యాయం 20-21. దేవుని స్తుతించడంలో ముందుంటుంది. దేవుని స్తుతించడంలో కానీ, ఆరాధించడంలో కానీ, ప్రార్థించడంలో కానీ మంచి మాదిరి మిరియాము కూడా దేవుని స్తుతించి ఆరాధించేటువంటి ఒక పాఠాన్ని, గుణాన్ని మనకు నేర్పిస్తుంది. దాని ద్వారా మిరియాము పాట పాడినటువంటి విషయాన్ని చూస్తాం. రక్షణ గీతం రాయబడింది. అక్కడ దేవుని స్తుతిస్తుంది. నిర్గమకాండం 15వ అధ్యాయం 2-3 వాక్యం ప్రకారం. అంతేకాదు, ఆ వాక్యంలో కూడా తాను గెలిచానని చెబుతూ యెహోవా గురించి అక్కడ పాడుతుంది, స్తుతిస్తుంది, ఆరాధిస్తుంది. ఇశ్రాయేలీయుల వారితో కలిసి తన అనుభవాన్ని పంచుకుంటుంది. సమస్త విషయాలలో కాపాడడానికి సామర్థ్యం కలిగిన దేవుడు, ప్రతి విషయంలో నిన్ను హెచ్చించే దేవుడు, నిన్ను ఎన్నో సందర్భంలో రక్షించాడు. నీ బాధల్లో, వేదనలో, కష్టంలో, కన్నీటిలో నిన్ను ఆరాధించాడు. కాబట్టి ఆ దేవుని గురించి స్తుతించడం, ఆరాధించడం నేర్చుకోవాలి. దేవుని బట్టి మనం అతిశయించాలి. ఏ సందర్భంలోనైనా, బాధలోనైనా, సంతోషంలోనైనా దేవుణ్ణి ఆరాధించడం, దేవుణ్ణి స్తుతించడం, దేవునికి కృతజ్ఞత చెల్లించడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయము అని దీని ద్వారా మనకు అర్థం కావాలి. 4వ మాట, దేవుని ప్రవక్తినిగా ఎంచబడింది.
నిర్గమకాండం 15వ అధ్యాయం 20వ వచనం. మిరియాము ప్రవక్తిని అని బైబిల్లో ఉంది. ప్రవక్తినిగా ఎంచబడింది. పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది ప్రవక్తినులను మనం చూస్తాం. దెబోరా కానీ, రిబ్కా, హన్నా, ఫిలిప్పు కుమార్తెలు ఇలాంటి వారంతా ప్రవక్తినులుగా పిలువబడారు. ప్రవక్తిని అంటే దేవుని వర్తమానాన్ని ఆయన ప్రజలకు అందజేసి ఇతరులకు మాదిరిగా దేవుని యొద్దకు నడిపించే వ్యక్తులు ఈ ప్రవక్తినీలు. ప్రవక్తిని అయిన మిరియాము తంబుర చేత పట్టుకొని ఇశ్రాయేలుల స్త్రీలందరితో కలిసి యెహోవాను గానము చేయుడి, ఆయన మిగుల అతిశయించి జయించుడి, గుర్రములను దాని రౌతులను సముద్రంలో ఆయన పడవేయును అని పల్లవి ఎత్తి పాడుతుంది. మిరియాము ఇశ్రాయేలుల స్త్రీలందరి దృష్టిని యెహోవా వైపు కేంద్రీకృతమయ్యేలా చేసింది. అందరికీ ఒక మాదిరిగా, అందరికీ ఒక లీడర్గా వ్యవహరించింది. అందుకే ప్రవక్తిని అని పిలువబడింది. బైబిల్ గ్రంథంలో అయితే ఇన్ని మంచి విషయాలు, ఇన్ని మంచి లక్షణాలు కలిగినటువంటి మిరియాము కూడా ఒక చోట పడిపోయింది. దేవుని గురించి, దేవుని విడలు గురించి లెక్క చేయకుండా స్వార్థం పెరిగిపోయింది. స్వార్థం పెరిగి సనుక్కుంది. ఆ సనుక్కోవడమే తన పతనం. 5వ మాట, అసూయ కలిగి తప్పు చేసింది. స్వార్థంతో మోషేపై సనిగిపోయింది. సంఖ్యాకాండము 12వ అధ్యాయంలో చూస్తే తెలుస్తుంది. మోషే కూషు దేశస్థురాలైన స్త్రీని వివాహం చేసుకుంటాడు. అలా వివాహం చేసుకున్నప్పుడు మిరియాము, అహరోను ఇద్దరు కూడా మోషేకు వ్యతిరేకంగా సనుక్కుంటారు. వారికి ఇష్టం లేదు కాబట్టి సనుక్కున్నారు. మోషేపై తిరుగుబాటు చేసిన ఇద్దరు కూడా దేవుని సాధనాలే. అహరోను యాజకుడు, మిరియాము ప్రవక్తిని. కానీ ఇద్దరు కూడా స్వార్థం పెరిగిపోయింది. అసూయ కలిగింది. అసూయకు లొంగిపోయారు. మోషేపై మిరియాము, అహరోనులు సనగటానికి ఇది నిజమైన కారణం కాదు. ఇది ఒక సాకు మాత్రమే. సిపోరా మీద అసూయ వల్లే మిరియాము అలా సనుక్కుంది. ఆడపడుచులు భేదాలు పడినట్లు, తోటికోడలు భేదాలు పడినట్లు, అత్తాకోడలు కొట్టుకుంటున్నట్లు ఈ విధంగా అసూయ కలిగింది మిరియాముకు. ఈ మిరియాము మోషేకు భార్యగా వచ్చిన ఆమెపై అసూయ పడింది. తన స్థానం ఏంటో మరిచిపోయింది. అలాగే తన స్థానానికి ఏదైనా అవుతుందేమో అని ఇంతవరకు ఏ స్త్రీ కూడా తనకు పోటీగా లేదు అనుకున్నప్పుడు ఇలాంటి స్త్రీ రాగానే అసూయ పెరిగిపోయింది మిరియాముకు. ఇశ్రాయేలుల జనాంగంలో స్త్రీల మధ్య మిరియాము ఉన్నత స్థానం పొందింది. ప్రవక్తినిగా గుర్తించబడింది. నిర్గమకాండం 15వ అధ్యాయం 20-21 ప్రకారం ముగ్గురిని పిలిచి మాట్లాడతాడు దేవుడు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు కాబట్టి మోషేకు విరోధంగా మాట్లాడటానికి మీకు భయం లేదా అని దేవుడు గద్దిస్తాడు. ఆయన కోపం వారి మీద రగులుకొని మిరియాము కుష్ఠరోగం చేత శిక్షింపబడుతుంది. ఇది చాలా బాధాకరంగా ఉంటుంది. పాపానికి సాదృశ్యకంగా కుష్టి వ్యాధిని మిరియాముకు సంక్రమించింది కాబట్టి అది పాపానికి సాదృశ్యంగా భావిస్తారందరూ. ఆయన సేవకులకు వ్యతిరేకంగా ప్రవర్తించడం అనేది పాపం. అలా స్వార్థం కోసం, అసూయ కోసం దేవునికి అంత గొప్పగా బ్రతికినంత గొప్ప నాయకురాలిగా, ప్రవర్తినిగా ఉన్నప్పటికీ కూడా అసూయ వల్ల, స్వార్థం వల్ల పడిపోయింది. శిక్షను కూడా తెచ్చుకుంది. అలాంటి శిక్షను దేవుని ద్వారా పొందుకుంది. మీరు కూడా మీ విషయంలో, కుటుంబ విషయంలో కూడా ఎంత గొప్పగా ఉన్నా, ఆత్మీయ స్థితిలో ఏ స్థితిలో ఉన్నా, ఏ విధమైన మంచి చెడులు ఉన్నప్పటికీ కూడా మీరు స్వార్థం వలన, అసూయ వలన, కుటుంబాలలో కలిగే కలహాల వలన లేదా మీ స్నేహితులతో కలిగే కలహాల వలన మీరు శిక్షింపబడొద్దు. మీరు స్వార్థం పెంచుకోవద్దు, అసూయ పడొద్దు. అంతేకాదు దేవుని నాయకుల విషయంలో, దేవుని చేత ఏర్పరచబడిన వారి విషయంలో, సువార్థికుల విషయంలో కూడా నోరు అదుపులో పెట్టుకోవాలి. మీ మాట చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. దేవుని చేతి అభిషేకించబడిన వారి విషయంలో మన నాలుకను చాలా జాగ్రత్తగా పరుచుకోవాలి. దేవుని ఆగ్రహం రగులుకుంటుంది అని గుర్తుపెట్టుకోండి. ఆ తరువాత మిరియాము తాను చేసింది తప్పు అని తెలుసుకొని ప్రాధేయపడింది. 6వ మాట, తప్పు తెలుసుకొని ప్రాయశ్చిత్తపడింది. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 11-13 వచనాలు చూసుకుందాం. మిరియాము తన తప్పు ఒప్పుకుంటుంది. ఆమె పక్షంగా మోషే, అహరోనులు ప్రార్థన చేశారు. ఆమె స్థితి గురించి, ఆమె పరిస్థితి గురించి ప్రార్థించారు. ఆమె కూడా తన తప్పేంటో తెలుసుకున్నది. వారిద్దరూ కూడా ప్రార్థన చేశారు. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 11-13 వచనాలు చూడండి. మోషే, అహరోను ఇద్దరు ప్రార్థన చేస్తారు. కుష్ఠరోగం అనేది వ్యక్తి గనుక
వస్తి గనుక అది అపవిత్రతను కలుగచేస్తుంది. కాబట్టి కుష్ఠరోగం కలవారు అపవిత్రుడుగా ఉండాలి. కొన్ని వాటికి దూరంగా ఉంటూ ఆజ్ఞలు పాటించాలి. వాడు అపవిత్రుడు గనుక ప్రత్యేకంగానే నివసించాలి. పాలెమునకు వెలుపల ఉండాలి, బయట ఉండాలి. చాలా కఠినమైనటువంటి ఆజ్ఞలు ఉంటాయి. లేవియాకాండం 13 అధ్యాయం 16 చూడండి. అయితే అపవిత్రుడని నియమించిన వాడు 7 దినాలు కడగా ఉండాలి, దూరంగా ఉండాలి, బహిష్కరింపబడాలి. ఆ తర్వాత మాత్రమే తగ్గిన తరువాత పూర్తిగా తగ్గితే యాజకునికి కనపరచుకోవాలి. తన్ను తాను శుద్ధి చేసుకునే సమాజంలో అప్పుడు కలవచ్చా లేదా అని యాజకుడు చెప్తాడు. లేవియాకాండం 13 అధ్యాయం 16 తెలుస్తుంది. మిరియాము కూడా 7 రోజులు బయట ఉంచబడింది, ఆ తర్వాత సంఘంలో చేర్చబడింది. దేవుడు ఈ విషయాన్ని గుర్తు చేసి హెచ్చరిస్తున్నాడేమో జాగ్రత్త. తెలిసి చేసిన, తెలియక చేసిన సరిదిద్దుకోవడానికి దేవుని దగ్గరికి చేరితే దేవుడు క్షమిస్తాడు, శిక్షించడు. కాబట్టి క్షమాపణ పొందాలి. 7వ మాట మిరియాము యొక్క మరణం. సంఖ్యాకాండం 20 అధ్యాయం 1-2 మిరియాము సీను అనే అరణ్య ప్రాంతంలో మరణిస్తుంది. అక్కడే పాతిపెట్టబడుతుంది. మిరియాము తన జీవితమంతా దేవుని ప్రజలతోనే గడిపింది. దేవుడు ఏర్పరచుకున్న నాయకులకు సహకరించింది, వారితోనే పనిచేసింది. మోషేతోనూ అహరోనుతోనూ పనిచేస్తుంది, వారికి సహాయం అందిస్తుంది, సహకారిగా ఉంటుంది. ఇశ్రాయేలుల స్త్రీలందరికీ కూడా మాదిరిగా ముందుండి నడిపిస్తుంది. దేవుని విషయాలలోనే పని చేసింది, అలానే మరణించింది. మనం కూడా దేవుని చేతిలో ఒక సాధనంలాగా, ఒక ఆయుధంలాగా వాడబడాలి. అంతేకాదు, మిరియాములాగా దేవుని స్తుతించాలి, వేడుకోవాలి. మిరియాములాగా సహాయం అందించాలి. సువార్తకు కానీ సేవకులకు కానీ మనకు తోచినట్లుగా సహాయం చేస్తూ ఉండాలి. అలాగే మిరియాము పడిపోయినట్లు మనం పడిపోకూడదు. స్వార్థంతో కానీ అసూయ కానీ మనల్ని మనం చెడగొట్టుకోకూడదు. మిరియాము పాపానికి కారణం మిరియామే. ఆమె చేసుకున్న దానికి ఆమె అనుభవించింది. ఒకవేళ మనం చేసిన విషయాలలో తప్పులున్న క్షమాపణ అడగాలి, దాన్ని సరిదిద్దుకొని దేవుని దగ్గరికి వస్తే మరలా మిరియామును నిలబెట్టినట్లే నిన్ను మళ్ళీ నిలబెడతాడు. దేవుడు ఈ వాక్యంని దీవించునుగాక. ఆమేన్.